హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే ఇప్పుడిప్పుడే రావడం అయితే జరిగిందండి. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి మనకు విడుదల చేశారండి. అయితే 1480 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేవి మనకు ముందుగా మీరు తీసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంకుల్లో ఈ 3 ఫామ్స్ అనేది తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆ ఫామ్స్ తీసుకొని వెళితేనే మీకైతే ఈ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకోకపోతే మీకైతే డబ్బులు అయితే రావండి. అయితే మీరు ఏ ఫామ్స్ మీరు వెళ్ళి చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ అయితే చేస్తామని, అయితే ఈ రుణమాఫీ మనకు 5 లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈ 5 లక్షలను ఒకేసారి కాకుండా 4 విడతల్లో అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మహిళల ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పేసి ప్రకటించారు. అయితే మనకు 5 లక్షలు చేస్తే కనుక మనకు విడతకు సంబంధించి మనం టాలీ చేస్తే 1,25,000 రూపాయల వరకు అయితే వస్తుంది. అయితే ఒక గ్రూప్లో 10 లేదా 11 మంది మెంబర్స్ ఉంటారు కాబట్టి మనకేంటంటే ఆల్మోస్ట్ 10 మంది ఉంటారు. కొన్ని గ్రూపుల్లో ఏంటంటే మనకేంటంటే 11 మంది ఆ విధంగా ఉంటారు. సో ఒక్కొక్క గ్రూప్కి 1,25,000 విడుదల చేస్తే కనుక మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి మ్యాక్సిమం 12,500 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే రీసెంట్గా మనకైతే విడుదల చేసినప్పటికీ మనకేంటంటే ఈ ఎన్నికల కోడ్ అనేది పడడం కారణంగా మనకేంటంటే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి చాలామంది మహిళల ఖాతాల్లో జమ కాలేదండి. అయితే చాలామంది మహిళలు ఏంటంటే మాకు డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. మాకు డబ్బులు అనేది విడుదల చేయమని చెప్పేసి. అయితే ప్రభుత్వం పలుమార్లు ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి అయితే మనకు రిక్వెస్ట్ చేశారు. మేము డబ్బులు ఏదైతే రుణమాఫీకి సంబంధించి విడుదల చేశామో ఆ డబ్బులు పెండింగ్ నిధులు కూడా అయితే విడుదల చేసేస్తామని చెప్పేసి చెప్పడంతో అయితే ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అయితే ఆమోదించలేదు. అయితే ఎన్నికల తర్వాతనే మీరు డబ్బులు అనేది విడుదల చేసుకోండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. సో ఎందుకంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఆకర్షించే విధంగా అయితే ఉంటుందని చెప్పేసి సో దీని కారణంగా ఓట్లు చీలే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే దీని కారణంగా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం హైకోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. హైకోర్టు కూడా ఏంటంటే ఎన్నికల ఈ కమిషన్కి సంబంధించి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం అయితే కరెక్ట్ అని చెప్పేసి తీర్పు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీని కారణంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కొన్ని రోజులు అయితే దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వలేదు. అయితే మనకు ఇప్పుడిప్పుడే అప్డేట్ అనేది ఇచ్చారండి. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది ఇంకా పొందలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి 1,480 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఎవరికైతే డబ్బులు అయితే పడలేదో వాళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతాయండి. అయితే మనకేంటంటే ఈ డబ్బులు పడిన తర్వాత మీరు బ్యాంకులకు వెళ్ళి ఇవి చేస్తేనే మీకైతే డబ్బులు అయితే ఇస్తారండి. సో ఏమేమి చేయాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకానికి సంబంధించిన నగదు పొందాలన్నా కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం సంబంధించిన నగదు పొందాలన్నా కానీ తప్పనిసరిగా ఎన్పిసి అయితే చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు. చాలామంది మహిళలు ఏంటంటే అసలు బ్యాంకులకు ఎన్పిసి అయితే చేసుకోలేదండి. అలాగే బ్యాంకులకు సంబంధించి ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో వీటికి మీ యొక్క ఆధార్ అనేది లింక్ అయి ఉన్నప్పటికీ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ను కూడా అయితే మీరు లింక్ చేయాలని చెప్పేసి మనకేంటంటే ఆర్బీఐ ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి. అలాగే ఆర్బీఐ ఒక కొత్త రూల్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్పిసి అనేది చేయాలని చెప్పేసి కూడా అయితే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. అలాగే మనకు ఆర్బీఐ మరో శుభవార్త ఏం చెప్పారంటే మనకు బ్యాంకుల్లో మెయింటెనెన్స్ మన యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది డీయాక్టివేట్ మోడ్లో వెళ్తుందండి. సో డీయాక్టివేట్ మోడ్లో వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఎవరైనా అమౌంట్ వేసినా కానీ ఎక్కడి నుంచైనా అమౌంట్ పడినా కానీ సో మనకు ఆ అమౌంట్
అమౌంట్ని ఇమీడియట్లీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అయితే కట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే మెయింటైన్ బ్యాలెన్స్ మీరు ప్రతి అకౌంట్కు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయింటైన్ చేయకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోకండి అని చెప్పేసి కూడా బ్యాంకు అధికారులకైతే ఆర్బీఐ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకవేళ మీరు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయని ఎడల కూడా మీ యొక్క అకౌంట్ అనేది సేఫ్లోనే ఉంటుందండి. మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి వినిపిస్తాను. చూసుకున్నట్లయితే డీబీటీ పథకాలకు నిధులు విడుదల ప్రారంభమైంది. నిన్న మనకు ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే ఇక్కడ ఆసరాకు సంబంధించి అంటే మనకు డ్వాక్రా రుణమాఫీ అనేది ఆసరా పథకం ద్వారా చేయబడతారు కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించి 1480 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్ అనేది 502 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా కూడా అయితే చెబుతున్నారు. అలాగే మిగిలినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు అనేవి మళ్ళీ మేము త్వరలోనే విడుదల చేస్తాము అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. మరో త్వరలో అంటే మనకు ఒక 4-5 రోజుల టైంలోనే తీసుకోవడం అయితే జరిగింది. అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము టీడీపీ ఫిర్యాదులతో సో ఇది పక్కన పెడితే మొత్తంగా ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఏటూ తేల్చలేదు. ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వము. అయితే అక్కడ కూడా ఏంటంటే హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయగా సమయం ముగియడంతో పోలింగ్కు ముందు నిధులు విడుదల కాలేదు. సో ఇక తాజాగా పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ చెప్పడంతో మనకేంటంటే ఈ నిధులు అనేవి ఏవైతే ఉన్నాయో 1480 కోట్లు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి విడుదల చేశారండి సీఎం జగన్ గారు. అయితే ఈ పథకాలకు సంబంధించి మనకేంటంటే మీకు ఇక డైరెక్ట్గా అమౌంట్ అనేది పడిపోతుంది. సో మీరు బ్యాంకులో వెళ్ళి అమౌంట్ అనేది తీసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేశారా లేదా చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ లింకప్ చేశారా చెక్ చేసుకోండి. ఎన్పిసితో లింకప్ చేశారా చెక్ చేసుకోండి. సో ఇవి చేసుకున్న తర్వాతనే మీకు అమౌంట్ అనేది చేతికి ఇస్తారండి. లేదంటే మీ బ్యాంకుల్లో అయితే ఇవ్వరు. మీరు బ్యాంకుకు వెళ్ళినా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లేదు, మీకు అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి అక్కడ కూడా చెప్తారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్తో లింకప్ చేయలేదు, సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే ఒకవేళ లింకప్ చేయని వాళ్ళు మీరు లింకప్ చేసుకోవచ్చండి. సో ఎలా లింకప్ చేసుకోవచ్చు అంటే మీరు బ్యాంకులకు వెళ్ళి ఒక ఫామ్ అయితే ఉంటుందండి. సో ఆ ఫామ్లో మీ యొక్క అకౌంట్ నెంబరు, ఆ ఫామ్లో మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే ఆ ఫామ్లో మీ యొక్క పేరు, సో మొత్తం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది బ్యాంక్ ఎంప్లాయీకి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. బ్యాంక్ ఎంప్లాయీకి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేసి మీ యొక్క అకౌంట్కి సంబంధించినటువంటి వివరాలు అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు లింకప్ చేస్తారండి. లింకప్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఈరోజు లింకప్ చేసామనుకోండి, సో మనకు రేపైతే మీకు అప్డేట్ అనేది అయిపోతుంది. సో మళ్ళీ మీరు రేపైతే వెళ్ళి ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇవి మీరు విత్డ్రా అనేది చేసుకొని డైరెక్ట్గా తీసుకురావచ్చండి. సో ఇదండి మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే 1480 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి ఇవి ఉంటేనే మీకు అయితే బ్యాంకుల్లో అయితే ఇస్తారు, లేదంటే మీకు బ్యాంకుల్లో అయితే ఇవ్వరండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.